10th క్లాస్ హిందీ సెకండ్ లెసన్ ఈద్గాహ్. ఇది రాసింది ప్రేమ్చంద్. ఓకే, ఫస్ట్ ఉద్దేశ్. ఈ లెసన్ ఉద్దేశం చూద్దాము. कहानी विधा से परिचित कराना, छात्रों में कहानी लेखन कला का विकास करना, उनमें त्याग, सद्भाव व विवेक जैसे संवेदनाशील कर्तव्य बोध संबंधी गुणों का विकास करना. विधा विशेष. कहानी शब्द कह धातु के साथ आनीकृत प्रत्यय जोड़ने से बना है. कह का आशय कहना से है. किसी घटना या बात का सुंदर ढंग से प्रस्तुत किया जाना ही कहानी है. ఓకే, ఈ విధా విశేషలో ఏం చెప్పారంటే కహాని అనేది 2 వర్డ్స్ తోటి తయారైంది. ఒకటి కహ ప్లస్ ఆని. కహ అనేది ఎక్కడైనా విన్నది, జరిగిన దాన్ని మనము ఒక మంచిగా అద్భుతంగా చెప్పడాన్ని కహాని అంటారు అన్నమాట. లేఖక్ పరిచయ్ అంటే కవి పరిచయం. प्रेमचंद का जन्म एक गरीब घराने में काशी में 31 जुलाई 1818 को हुआ. అంటే ప్రేమ్చంద్ ఎక్కడ జన్మించిండు? ఒక బీద కుటుంబంలో జన్మించిండు. ఎక్కడ? కాశీలో. అది 31 జూలై 1880లో పుట్టిండనమాట. ఇన్కా అస్లీ నామ్ ధన్పత్ రాయ్ శ్రీవాస్తవ్ తా. ఇతని ఒరిజినల్ నేమ్ ఏంటి? ధన్పత్ రాయ్ శ్రీవాస్తవ్. उन्होंने ट्यूशन पढ़ाते हुए मैट्रिक तथा नौकरी करते हुए बीए पास किया. ఇతను ట్యూషన్ చెప్పుకుంటూ మెట్రిక్ వరకు చదివిండు. మెట్రిక్ అంటే అప్పుడు 10th క్లాసు. నెక్స్ట్ తర్వాత జాబ్ చేసుకుంటూ బీఏ కూడా పాస్ అయ్యాడు. ఓకే, డిగ్రీ వరకు చదువుకుండు అనమాట. इन्होंने लगभग 1 दर्जन उपन्यास और लगभग 300 कहानियों की रचना की. ఇతను దాదాపు లగ్భగ్ 1 దర్జన్ అంటే ఒక డజన్ అంటే 12 ఉపన్యాసాలు రాసిండు. అండ్ దాదాపుగా 300 స్టోరీస్ రాసిండు అనమాట. లగ్భగ్ అంటే దాదాపుగా 300 స్టోరీస్ రాసిండు. 300. इन्हें उपन्यास साम्राट भी कहा जाता है. इतनी उपन्यास साम्राट అని కూడా పిలుస్తారన్నమాట. इनकी कहानियाँ मानसरोवर शीर्षक से 8 खंडों में संकलित है. गोदान, गबन, सेवा सदन, निर्मला, कर्मभूमि, रंगभूमि, कायाकल्प, प्रतिज्ञा, मंगलसूत्र ఆది ఇన్కే ప్రముఖ ఉపన్యాస్ హై. ఓకే, ఈ పైన చెప్పిన పేర్లన్నీ ఇతని ముఖ్యమైన ఉపన్యాసాలు అన్నమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఎగ్జామ్కి వస్తుంది. ఇన్కి ప్రముఖ కహానియో మే పంచ్ పరమేశ్వర్, బడే ఘర్ కి బేటీ, కఫన్ ఆది ప్రముఖ హై. ఇతని మెయిన్ స్టోరీస్లో ఇంపార్టెంట్గా ఏం చెప్పుకోవచ్చు? పంచ్ పరమేశ్వర్, బడే ఘర్ కి బేటీ, కఫన్ ఆది అంటే ఇవి మొదలైనవి చెప్పుకోవచ్చు అనమాట. ఈ 3 స్టోరీస్ ఇంపార్టెంట్గా చెప్పుకుంటారు. ఉన్కా నిధన్ సన్ 1936 మే హువా. ఇతను ఎప్పుడు మరణించిండు? 1936లో మరణించిండు అనమాట. ఓకే, కవి పరిచయం నేర్చుకోండి, ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్ గురించి. ఇప్పుడు విషయ ప్రవేశ్ చూద్దాం. విషయ ప్రవేశ్, ఈ విషయం అంటే స్టోరీలోకి వెళ్ళే ముందు కొద్దిగా బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఈ స్టోరీ గురించి. విషయ ప్రవేశ్. प्राचीन काल से ही नैतिक मूल्य भारतीय जीवन के प्रतिबिंब रहे हैं. అయితే ప్రాచీన అంటే పూర్వకాలం నుంచే నైతిక విలువలు భారతీయుల్లో ప్రతి ఒక్కరిలో ఉన్నాయన్నమాట. ప్రతి జీవనంలో ప్రతిబింబిస్తుంటాయి భారతీయుల్లో. इसका रूप हर भारतीय में समाया हुआ है. దీని రూపము ప్రతి భారతీయుల్లో కనిపిస్తుంటుంది. హమ్ అప్నే బుజుర్గో అంటే వయోవృద్ధులు, हम अपने बुजुर्गों का बड़ा
ధ్యాన్ రఖతే హై. మనము మన పెద్దవాళ్ళను మంచిగా చూసుకుంటాం. అంటే ముసలోళ్ళు కానీ మన పెద్దవాళ్ళు వయోవృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళను బాగా చూసుకుంటాం. జైసే ఇస్ కహానీ మే దర్శాయా గయా హై. ఎట్లయితే ఈ స్టోరీలో చెప్పబడిందో మనం అలా చూసుకుంటాం అన్నమాట. అసలు ఈ స్టోరీలో ఏం చెప్పబడిందో చూద్దాం. रमजान के पूरे 30 रोज़ों के बाद आज ईद आई है. कितना मनोहर, कितना सुहावना प्रभात. वृक्षों पर कुछ अजीब हरियाली है, खेतों में कुछ अजीब रौनक है, आसमान पर कुछ अजीब लालिमा है. आज का सूर्य देखो कितना प्यारा, कितना शीतल है, मानो संसार को ईद की बधाई दे रहा है. ఈద్గా జానేకి తయారియా ఓ రహీ హే. ఓకే, ఈ పేరు అర్థం ఏంటంటే రంజాన్ 30 రోజులు ఉపవాస దీక్షలు చేసిన తర్వాత లాస్ట్కు ఈద్ పండుగ వచ్చేసిందనమాట. అయితే ఆ రోజు ఎంత బాగుందంటే కితనా మనోహర్, కితనా సుహావన ప్రభాత్. ఆ రోజు ఉదయం చాలా బాగుంది. ప్రతి చెట్టు కూడా ఎంతో పచ్చగా ఉంది. ఆ రోజు స్పెషల్గా కనిపిస్తుంది. ఖేతో మే కుచ్ అజీబ్ రౌనక్ హే. మొత్తం పంట పొలాలు కూడా చాలా బాగా ఆహ్లాదంగా ఉన్నాయి. ఆస్మాన్ పర్ కుచ్ అజీబ్ లాలిమా హే. ఆకాశం కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఆజ్ కా సూర్య దేఖో కితనా ప్యారా, కితనా శీతల్ హే. ఆ రోజు సూర్యుడు కూడా ఎండ కొడుతుంటే వేడిగా లేదు, చాలా చల్లగా ఉందన్నమాట. అందరూ ఈద్గా జానేకి తయారియా. అంటే ఈద్ ఎక్కడైతే ప్రార్థనలు చేస్తారో పుణ్యస్థలం, ఆడికి వెళ్ళడానికి అందరూ రెడీ అవుతున్నారు. ఓకే, నెక్స్ట్ పేరా చూద్దాం. లడ్కే సబ్సే జ్యాదా ప్రసన్న హై, బార్ బార్ జేబ్ సే ఖజానా నికాల్ కర్ గిన్తే హై. ఓకే, ఇందులో హ్యాపీగా చెప్పుకోవాల్సింది బాయ్స్, పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ओके, महमूद गिनता है 1 2 10 12. इसके पास 12 पैसे है. మహమూద్ ప్రతిసారి జేబులోంచి పైసలు తీసి లెక్క పెడతాడు. 1 2 అనుకుంటా, ఎక్కడ దాకా 10 12. ఇతని దగ్గర ఉన్న పైసలు ఎన్ని? 12 పైసలు. మౌసిన్ కే పాస్ 15 पैसे है. మౌసిన్ దగ్గర ఎన్ని ఉన్నాయి? 15 పైసలు ఉన్నాయి. इनसे अनगिनत चीज़ें लाएंगे, खिलौने, मिठाइयाँ, बिगुल, गेंद और न जाने क्या क्या. ఓకే, ఆ 15 పైసలలో ఏమేమి తెచ్చుకుంటాడు ఇతను? బొమ్మలు తెచ్చుకుంటాం అనుకుంటుండు, స్వీట్స్, బిగులు అంట, బాల్స్, ఏంది ఆయన ఇక ఏది పడుతుంది ఆయనకు ఆశకు అసలు అద్దే లేదనమాట. ఆ 15 పైసలలోనే ఇవన్నీ తెచ్చుకుందాం అనుకుంటుండు. और सबसे ज़्यादा प्रसन्न है हामिद. వీళ్ళందరిలోకెల్లా ఎక్కువగా హ్యాపీగా ఉన్నది ఎవరు? హామిద్. वह बोली सूरत का 4-5 साल का దుబ్లా పతలా లడ్కా తా. అతను అమాయకమైన ముఖంతో కొద్దిగా బక్కగా ఉంటాడు. ఎన్నేళ్ళు ఇతనికి? 4-5 ఏళ్ళు ఉంటాయన్నమాట. उसका पिता गत वर्ष हैजे की बेंट हो गया और माँ ना जाने क्यों पीली पड़ती गई और एक दिन वह भी परलोक सिधार गई. ఓకే, వీళ్ళ ఫాదర్ చనిపోయిండు. కొన్ని రోజులకు మదర్ కూడా మొత్తం పేలవంగా మారిపోయింది. ఆమె కూడా కొన్ని రోజులకు చనిపోయింది అనమాట. ఇద్దరు కూడా చనిపోయారు, వాళ్ళ ఫాదరు మదరు. కిసీకో పతా నా చలా కి ఆఖిర్ అచానక్ యహ క్యా హువా. ఓకే, ఎవ్వరికి తెలియదు ఎందుకు వీళ్ళిద్దరు ఇట్లా చనిపోయారు అనేది. నెక్స్ట్ పేరా చూద్దాం. అబ్ హామిద్ अपनी दादी अमीना की गोदी में सोता है. दादी अम्मा हामिद से कहती है कि उसके अब्बा जान रुपये कमाने गए हैं. अम्मी जान अल्लाह मियाँ के घर से उसके लिए बहुत सी अच्छी चीज़ें लाने गई है. आशा तो बड़ी चीज़ है. हामिद के पाँव में जूते नहीं हैं. सिर पर एक पुरानी टोपी है जिसका गोटा काला पड़ गया है. फिर भी वह प्रसन्न है. ఓకే, ఈ పేరు అర్థం ఏంటంటే
अब हमीद अपनी दादी अमीना की गोद में सोता है. ఇప్పుడు హమీద్ వాళ్ళ నాయనమ్మ దగ్గరే ఉంటాడు అన్నమాట అతను. ఓకే, ఎందుకంటే వాళ్ళ మదర్ లేరు, ఫాదర్ లేరు. దాది అమ్మ హమీద్ సే కహతా హై కి, అయితే వాళ్ళ నాయనమ్మ ఏం చెప్తుంది, వాళ్ళ గ్రాండ్ మదరు అతనితో ఏమంటుందంటే, వాళ్ళ హమీద్ వాళ్ళ ఫాదరు చాలా పైసలు ఇతని కోసం సంపాదించుకొని రావడానికి వెళ్ళిండు. అండ్ వాళ్ళ మదరు అల్లా అంటే దేవుని దగ్గరికి వెళ్ళి ఇతని కోసం మంచి మంచి వస్తువులు, బొమ్మలు, ఆట వస్తువులు తీసుకురావడానికి వెళ్ళిందని చెప్తుందన్నమాట. ఆశ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ ఆశ ఎలాంటిదంటే, హమీద్కి కనీసం వేసుకోవడానికి చెప్పులు లేవు, నెత్తి మీద ఒక పాత టోపీ ఉంది, అది కూడా మొత్తం మాసిపోయి ఖరాబ్ అయి ఉంది. అయినప్పటికీ ఇతను బాధపడట్లేదు, చాలా ఆనందంగా ఉన్నాడు హమీద్. ఓకే, నెక్స్ట్ పేరా చూద్దాం. ఆబాగిన్ అమీనా అప్ని కోట్రీ మే బయటి రో రహీ హే. అయితే అమీనా లోపల కూర్చొని ఏడుస్తుంది. ఆజ్ ఈద్ కా దిన్ హై ఔర్ ఉస్కే ఘర్ మే దానా తక్ నహీ హై. ఈరోజు ఈద్ పండుగ అయినప్పటికీ ఒక్క మెతుకు లేదు ఇంట్లో తినడానికి. లేకిన్ హామిద్ ఉస్కే అందర్ ప్రకాష్ హై బహుత్ ఆశాకి కిరణ్. ఇవన్నీ లేనప్పటికీ హామీద్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు, అతనిలో ఆశ ఉంది. హామీద్ భీతర్ జాకర్ దాదీ సే కహతా హై. హమీద్ వాళ్ళ నాని దగ్గరికి పోయి, దాది అమ్మ దగ్గరికి పోయి అంటాడనమాట, తుమ్ డర్నా నహీ అమ్మా, మై సబ్సే పహలే ఆవుంగా, బిల్కుల్ నా డర్నా. ఓకే, నేను ఈద్గాహకి వెళ్తున్నా, నేను అందరికంటే ముందొస్తా, నువ్వు నా కోసము భయపడొద్దు అని చెప్తుండనమాట హామీద్. పేరా అమీనా కా దిల్ కచోట్ రహా హై. అమీనాకి కొద్దిగా బాధ అనిపిస్తుంది. गांव के बच्चे अपने पिता के साथ जा रहे हैं. गांव के बच्चे अपने पिता के साथ जा रहे हैं అంటే ఊర్లో ఉన్న పిల్లలందరూ వాళ్ళ ఫాదర్స్ తోటి వెళ్తున్నారు. హామీద్ కా అమీనాకే సివా కోన్ హే. అంటే హామీద్కు ఉన్నది వాళ్ళ దాదిమా ఒక్కతే అనమాట. భీడ్ మే బచ్చా కహీ కో గయా తో క్యా హోగా. ఓకే, చాలా గుంపు ఉంటుంది, చాలా పబ్లిక్ ఉంటారు, అందులో ఈ పిల్లవాడు ఎక్కడైనా తప్పిపోతే ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తుంది. 3 కోస్ చలేగా కైసే. 3 క్రోస్ల దూరం ఎలా నడుస్తాడు ఇతను. పైరో మే చాలే పడి జాయంగే. అంటే చెప్పులు కూడా లేవు కాబట్టి కాళ్ళకు బొగ్గలు వచ్చే అవకాశం కూడా ఉంది, ఇతను కాళ్ళు నొప్పి పెట్టే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే ఇతను 4-5 ఇయర్సే కదా ఏజ్. జూతే బీతో నహీ హే. కనీసము చెప్పులు కూడా లేవన్నమాట. వహ తోడి దూర్ చల్కర్ ఉసే గోది లే లేగి, లేకిన్ యహా సేవాయ్యా కోన్ పకాయేగా. అదే నానితో పాటు ఈ హామీద్ వెళ్తే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అతన్ని ఎత్తుకుంటుంది, కొద్ది దూరం నడిపిస్తుంది, అట్లా ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. కానీ అతనితో పాటు ఆమె వెళ్తే ఇక్కడ సేవాయ కోన్ పకాయగా, అంటే ఇక్కడ సేమియా ఉంటుంది కదా, అది ఎవరు వండుతారు అని చెప్పేసి ఈమె ఆలోచిస్తుంది. पैसे होते तो लौटाते लौटाते सारी सामग्री जमा करके झटपट बना लेती. यहाँ तो चीज़ें जमा करते करते घंटों लगेंगे. ఓకే, ఏమంటుంది, పైసలు ఉంటే వచ్చేటప్పుడు సేవాయకి కావాల్సిన అంటే సేమియా కావాల్సిన అన్ని వస్తువులు తీసుకొని రావచ్చు, ఫటాఫట్ అయిపోతుంది. బట్ ఇక్కడ ఈ వస్తువులు ఒక్కొక్కటి తేవడమే ఈమెకి కష్టంగా ఉంటుంది అని చెప్పేసి ఆమె అనుకుంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ పేరా చూద్దాం. గాంవ్ సే మేళా చలా, బచ్చోं के साथ हामिद जा रहा था, షహర్ కా దామన్ ఆ గయా. ఓకే, అందరూ పిల్లలు వెళ్తున్నారు, ఆ పిల్లలతో పాటు హామిద్ కూడా మేళాకి వెళ్తుండనమాట. సడక్ కే దోనో ఓర్ ఆమీరోं के बगीचे हैं, बड़ी बड़ी इमारतें, अदालत, कॉलेज, क्लब, घर
ఆది దికాయి దేనే లగే. వెళ్తుంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, ధనవంతులై. నెక్స్ట్ అదాలత్ అంటే కోర్టు ఉంది అక్కడ, కాలేజ్ క్లబ్ ఉంది. ఇవన్నీ కూడా అతనికి కనిపిస్తున్నాయి వెళ్తుంటే. ఈద్గా జానే వాళ్ళకి టోలియా నజర్ ఆనే లగి. ఈద్గాకి వెళ్తున్న వాళ్ళు కొందరిని వాళ్ళ బండ్లల్లో వెళ్తున్నారు, కొందరిని ఇట్లా మోసుకెళ్తున్నారు. ఓకే, ఒక్కొక్కరు ఒక్కో రకంగా వెళ్తున్నారు అనమాట. ఏక్ సే ఏక్ బడ్కీలే వస్త్ర పహనే హుए हैं. ఒక్కొక్కరు చాలా మంచి మంచి బట్టలు మంచి మంచి బట్టలు వేసుకున్నారు. సహసా ఈద్గా నజర్ ఆయి और उसी के पास ఈద్ కా మేళా. ఓకే, ఈద్గా కనబడ్డది, దాని పక్కనే మేళా జాతర సాగుతుంది, మంచి జాతర. అక్కడ అన్ని స్వీట్ షాప్స్ ఉన్నాయి, బొమ్మల షాపులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అన్నమాట. నమాజ్ పూరీ హోతీ హీ సబ్ బచ్చే మిఠాయి और खिलौनों की दुकानों पर दावा बोल देते हैं. ఓకే, నమాజ్ అయిపోగానే అందరూ స్వీట్ షాపుల పైన ప్లస్ బొమ్మల షాపుల పైన వచ్చేస్తారనమాట. దాడి చేసినట్టుగానే ఉంటుంది. హామీద్ దూర్ కడా హై. హామీద్ ఆ షాప్స్కి దూరంగా నిలబడి ఉన్నాడు. ఉస్కే పాస్ కేవల్ 3 పైసే హై. అతని దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి? కేవలం 3 పైసలు మాత్రమే ఉన్నాయి. మోసిన్ బిష్తి ఖరీద్తా హై. మెహమూద్ సిపాయి, నూరే వకీల్ ఔర్ సమ్మీ దోబిన్. ఓకే, ఇక్కడ ఎవరెవరు ఏమేమి కొన్నారు? మోసిన్ బిష్తి కొన్నాడు, మెహమూద్ సిపాయి కొన్నాడు, నూరే వకీల్, సమ్మీ దోబిన్. ఓకే, వీళ్ళు ఈ బొమ్మలు కొనుక్కున్నారు. హామిద్ ఖిలౌనోं को లల్చాయి ఆంఖోं से देखता है. ఓకే, హామీద్ వాటిని చాలా బాధగా చూసిండు. వాటిని కొనుక్కోవాలని ఉన్నది, బట్ ఇక్కడ ఉన్నాయన్ని 3 పైసలే ఉన్నాయి. వా అప్నే ఆప్కో సంజాతా హై. అతను తనకు తాను చెప్పుకుంటాడు, ఏమని? మిట్టీకే తో హై, గిరే తో చక్నాచూర్ హో జాయే. ఈ బొమ్మలు మట్టితోనే కదా చేసిర్రు, ఒక్కసారి కింద పడ్డాయనుకో మొత్తం చూర అవుతాయి అని చెప్పేసి అంటుండు. ఫిర్ మిఠాయియోంకి దుకానే ఆతే హై. తర్వాత స్వీట్ షాప్లు వచ్చేసినాయి, స్వీట్ షాప్ దగ్గరకు వచ్చిర్రు. కిసీనే రేవడియా లీ, కిసీనే గులాబ్ జామున్, కిసీనే సోహన్ హల్వా. అయితే ఏమేమి తీసుకున్నారు? ఒకరు రేవడియా తీసుకున్నారు, ఒకరు గులాబ్ జామున్ తీసుకున్నారు, ఒకరు హల్వా తీసుకున్నారు. అది సోహన్ హల్వా. मोहसिन कहता है, हामिद रेवड़ी ले लो, कितनी खुशबूदार है. అయితే మొహసిన్ అంటుండు హామీద్ తోటి, ఏమని? రేవడి తీసుకో, ఈ స్వీట్ చాలా బాగుంది, ఎంత ఖుష్బు, ఎంత మంచి సువాసన వస్తుంది అని అన్నాడు అనమాట. అప్పుడు హామీద్ నే కహా, రకే రహో, క్యా మేరే పాస్ పైసే నహీ హే. నేనేం తీసుకోను, నా దగ్గర పైసలు లేవనుకుంటున్నావా, బట్ నాకు ఇష్టం లేదు. సమ్మీ బోలా, 3 ही पैसे तो है, 3 पैसे में क्या क्या लोगे. హామీద్ మౌన్ రహ గయా. అప్పుడు సమ్మీ అన్నాడు, నీ దగ్గర ఉన్నాయే 3 పైసలు, ఆ 3 పైసలలో ఏమేం కొంటావు నువ్వు అని అంటుండనమాట. मिठाइयों के बाद लोहे की चीज़ों की दुकानें आती है. कहीं चिमटे रखे हुए थे. हामिद को ख्याल आता है, दादी के पास चिमटा नहीं है. तवे से रोटियां उतारती है तो हाथ जल जाते हैं. अगर चिमटा ले जाकर दादी को दे दे तो वह कितनी प्रसन्न होगी. फिर उनकी उंगलियां कभी नहीं जलेगी. दादी अम्मा चिमटा देखते ही दौड़कर मेरे हाथ से ले लेगी और कहेगी, मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है. हजारों दुआएं देती रहेगी. फिर पड़ोस की औरतों को दिखाएगी. सारे गांव में चर्चा होने लगेगी, हामिद चिमटा लाया है, कितना अच्छा लड़का है. बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती है और तुरंत सुनी जाती है. हामिद ने दुकानदार से पूछा, यह चिमटा कितने का है? 6 पैसे कीमत.
6 पैसे कीमत सुनकर हामिद का दिल बैठ गया. ఓకే, నెక్స్ట్ ఇనుప సామాన్లు అమ్మే షాప్స్ వచ్చినాయి అనమాట. ఆ షాప్స్ దగ్గర హమీద్ చూసిండు, అక్కడ చిమ్టాలు అమ్ముతున్నారు. చిమ్టా అంటే మనం రొట్టెలు తీసేది ఒకటి ఉంటుంది కదా, ఐరన్ది, అవి అమ్ముతున్నారు అనమాట. ఓకే, అది చూడగానే హమీద్కు ఒక గుర్తొచ్చింది. ఒకటి ఏం గుర్తొచ్చిందంటే, వాళ్ళ దాది అమ్మ, వాళ్ళ నాయనమ్మ ఎవరైతే ఉన్నారో ఆమె రోజు రొట్టెలు పెంకమించి తీసేటప్పుడు చేయితోటి తీస్తుంది అనమాట. ఒకవేళ ఈ చిమ్టా అనేది ఉంటే దాంతో రొట్టెలు తీయవచ్చు. రోజు తీస్తుంటే ఏమవుతుంది, ఆమె చేయి కాలుతుంది అనమాట. ఆమె ఉంగ్లియా అంటే ఆమె ఫింగర్స్ కాలుతున్నాయి. ఓకే, ఈ చిమ్టా ఒకవేళ నేను కొనుక్కొని పోతే మా దాది అమ్మ చూసి మస్తు ఖుషి అవుతుంది, హ్యాపీగా ఫీల్ అవుతుంది. నన్ను చూడగానే వచ్చి ఆ చిమ్టా తీసుకెళ్తుంది. ప్లస్ అందరూ ఆ పడోస్కి ఔరతోంకో దికాయేగి, అది తీసుకెళ్ళి పక్కన ఇంట్లో ఉన్న లేడీస్ అందరికీ చూపిస్తుంది. ప్లస్ ఏమని చెప్తుంది, నా మనవడు ఎంత మంచోడు, వాళ్ళ నాయనమ్మ బాధ చూడలేక చిమ్టా తీసుకొని వచ్చిండని చెప్పి మంచి ఆశీర్వదిస్తుంది. ప్లస్ ఈ ఆశీర్వాదం దేవునికి అందుతాయి, దేవుడు కూడా మస్తు ఆశీర్వదిస్తాడని చెప్పేసి హమీద్ అనుకుంటున్నాడు. ఇంకా కొనలేదు, కొందాం అనుకునే లోపే ఇంత ఆలోచన చేస్తున్నాడు మన హమీద్. తర్వాత ఏమైందో చూద్దాం. ఇక షాప్ అతన్ని అడిగిండు, ఏ చిమ్టా కిత్నే కా హై? 6 पैसे कीमत सुनकर हमीद का दिल बैठ गया. ఓకే, ఇదంతా ఊహించుకొని ఇంకా చిమ్టా ఎంతనో కొందామని చెప్పేసి అడిగిండు అనమాట. ఈ చిమ్టా ఎంత అని అడిగితే షాప్ అతను అన్నాడు, ఈ చిమ్టా ఎంత అని అడిగిండు. 6 పైసలు అని చెప్పేసిండు దుకాణదారు. 6 పైసల, అది విని ఏం లేదు, ఆయనకు మొత్తం గుండెలో రాయబడ్డట్టు అయిపోయింది హమీద్కి. ఓకే, हामिद ने कलेजा मजबूत करके कहा, 3 पैसे लोगे? दुकानदार ने बुलाकर चिमटा दे दिया. हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक हो और शान से अकड़ता हुआ संगियों के पास आया. दोस्तों ने मजाक किया, यह चिमटा क्यों लाया पगले, यह चिमटा क्यों लाया पगले, इसे क्या करेगा? నా దగ్గర 3 పైసలు ఉన్నాయి, ఇస్తావా అన్నాడు. దుకాణదారు ఏం చేసిండు, ఒకే చిమ్టా ఇచ్చేసిండు అనమాట 3 పైసలు. హమీద్ని ఊసే ఇస్తారా కందే పర్ రకా, అతను భుజం మీద పెట్టుకుండేది, తుపాకీ పెట్టుకున్నట్టు భుజం పైన పెట్టుకుండు అనమాట. దోస్తులందరూ హమీద్ను చూసి మజాక్ చేసిరు, నువ్వు పాగలున్నావురా భయ్, నువ్వు ఈ చిమ్టా ఏం చేసుకుంటావురా, ఇది కొనుక్కున్నావు అని చెప్పేసి హమీద్ను ఆట పట్టిస్తారు అనమాట. తర్వాత ఏమైందో చూద్దాం. घर आने पर अमीना हामिद की आवाज़ सुनते ही दौड़ी और उसे गोद में उठाकर प्यार करने लगी. सहसा हाथ में चिमटा देखकर वह चौंकी. यह चिमटा कहाँ से लाया? मैंने मोल लिया है अम्मा. कितने पैसे में? 3 पैसे दिए. अमीना ने अपने माथे पर हाथ रखा. वह अफसोस करती हुई आह भरती हुई बोली, ये कैसा बेसमझ लड़का है कि दोपहर हुई कुछ खाया ना पिया, लाया क्या चिमटा. सारे मेले में तुझे और कोई चीज़ ना मिली जो यहाँ लोहे का चिमटा उठा लाया. హామీద్ మేలే నుంచి ఇంటికి రాగానే దాది అమ్మ అతని మాట వింటూనే పరిగెత్తుకెళ్ళి అతన్ని ఎత్తుకొని ముద్దు చేయడం స్టార్ట్ చేసింది. అయితే అప్పుడే ఆమె చిమ్టా చూసింది. ఈ చిమ్టా ఎక్కడిది అని అడిగింది అనమాట. నేను కొనుక్కొని వచ్చినా అని చెప్పిండు. ఎన్ని పైసలకు అని అడిగింది. 3 పైసలు అని చెప్పిండు. ఇక ఆమె సంతోషం అంతా పోయింది. నెత్తి చేతులు పెట్టుకొని, అరే ఎట్లాంటి పిల్లగాడు ఉన్నాడు, ఇంత కూడా అర్థం చేసుకోడు, మధ్యాహ్నం అయింది, ఆ పైసలతో తినలేదు, ఏం తాగలేదు, ఏం కొనుక్కొచ్చిండు, చిమ్టా తెచ్చిండు, ఈ చిమ్టాని ఏం చేసుకుంటాడు అని చెప్పేసి ఆమె బాధపడుతుంది అన్నమాట.
हामिद ने अपराध भाव से कहा, तुम्हारी उंगलियां तवे से जल जाती थी, या मुझसे देखा ना जाता अम्मा, इसलिए मैं इसे लिवा लाया. అయితే అతను అపరాధ భావం పెట్టిండు, ముఖం ఎట్లా ఏదో తప్పు చేసిన లెక్క ముఖం పెట్టి నిల్చున్నాడు. ఏమన్నాడు, అమ్మా నువ్వు రొట్టెలు చేస్తున్నప్పుడు రొట్టెలు తీస్తుంటే నీ వేళ్ళు కాలుతున్నాయి పెంకకు, అది నేను చూడలేకపోతున్నా అమ్మా, ఇస్లియే అందుకోసమే నేను ఇది కొనుక్కొని వచ్చిన అని చెప్పేసి హమీద్ చెప్తుండు. अमीना का क्रोध तुरंत स्नेह में बदल गया. यह मूक स्नेह था, मार्मिक प्रेम था, जो रस और स्वाद से भरा. बच्चे में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है. दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा. वहाँ भी अपनी बुढ़िया दादी की याद बनी रही. अमीना का मन गदगद हो गया. आंचल फैलाकर हामिद को दुआएं देती जाती और आंसुओं की बड़ी बड़ी बूंदें गिराती जाती थी. हामिद इसका रहस्य क्या समझता. ఓకే, అమీనా కోపం మొత్తము స్నేహంలోకి మారిపోయింది. ఆమె ప్రేమ మామూలు ప్రేమ కాదు. అరే చిన్న పిల్లవాడు నా కోసం ఎంత ఆలోచించిండు, అక్కడ అందరు బొమ్మలు కొనుక్కుంటున్నారు, స్వీట్స్ కొనుక్కుంటున్నారు, వీడు మాత్రం నా గురించి ఎంత బాగా ఆలోచించిండు, వీడిలో ఎంత త్యాగం ఉంది అని చెప్పేసి ఆమె ఆనందంతో ఏడుస్తుందన్నమాట. కానీ ఆ ఏడుపు యొక్క గొప్పతనం హామీద్కి తెలియదు, ఎందుకంటే అతని ఏజ్ చాలా చిన్నది, అది అర్థం చేసుకునే ఏజ్ కాదు అతనిది. ఓకేనా, కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. హామీద్ చిమ్టా క్యూ ఖరీదనా చాతా తా. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే హామీద్ చిమ్టా ఎందుకు కొనాలనుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ దాది అమ్మ చేతులు రొట్టెలు చేస్తున్నప్పుడు కాలుతుంటాయి కాబట్టి కొనాలనుకుంటు. అది రాయాల్సి ఉంటుంది మీరు హిందీలో. हामिद के हृदय स्पर्श विचारों के प्रति दादी अम्मा की भावनाएं कैसी थी. ఓకే, ఇక్కడ ఈ క్వశ్చన్ ఏంటంటే హమీద్ ఏదైతే ఆలోచించిండో ఆ ఆలోచనను గురించి దాది అమ్మ భావన ఎలా ఉంది అంటే లాస్ట్ పేరా ఉంది కదా మనకు. వీడు అందరూ స్వీట్స్ అండ్ బొమ్మలు అన్నీ కొనుక్కుంటుంటే వీడు మాత్రం వీళ్ళ దాది అమ్మ గురించి ఆలోచించి చిమ్టా తీసుకొని వచ్చిండు. వీంది బాగా త్యాగగుణం అని చెప్పేసి అంటది కదా, అది రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. నెక్స్ట్ చూద్దాం. ప్రశ్నకే ఉత్తర్ దీజియే. ఓకే, ఈ ప్రశ్నలకి ఆన్సర్ రాయాలి. ఈద్గాహ్ కహానీకే కహానీకార్ కౌన్ హై, ఇన్కి రచనాओं की विशेषता क्या है. ఓకే, ఇది ఏంటంటే ఈద్గా ఎవరు రచించారు మనకు తెలిసిందే, ప్రేమ్చంద్ రచించిండు ఈద్గాని. ఇన్కి రచనాओंकी విశేషత క్యా హై, ఇతని రచనలు ఎలా ఉండేటివి. ఈ రచనలు ఎలా ఉండేటంటే కామన్ పీపుల్ని దృష్టిలో పెట్టుకుని రాస్తుండే అనమాట ఈ రచనలన్నీ కూడా. మీరు చూసినట్లయితే ఇక్కడ గోదాన్, గబన్, సేవా సదన్, నిర్మల, కర్మభూమి, రంగభూమి, కాయాకల్ప్, ప్రతిజ్ఞ, ఇవన్నీ కూడా కామన్ పీపుల్ని దృష్టిలో పెట్టుకుని రాసినవే అన్నమాట. ఓకే, దీనికి రాయాలి, కాకపోతే నీట్గా సెంటెన్స్ ఫార్మేషన్ చేస్తూ రాయండి. ఈజీ ఉంటుంది హిందీ, ఏముండదు ఇందులో. నెక్స్ట్ క్వశ్చన్. బాలక్ ప్రాయ్ अलग अलग स्वभाव के होते हैं, कहानी के आधार पर बताइए कि हामिद का स्वभाव कैसा है. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే చిన్నపిల్లల మనస్తత్వం ఏజ్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇదే విధంగా హామిద్ యొక్క మనస్తత్వం ఎలాంటిది అనేది క్వశ్చన్ అనమాట. అలా ఎలాంటి మనస్తత్వం అంటే ఇదండి త్యాగము. ఎవరైనా బాధపడుతుంటే చూడలేడు అనమాట, ఉన్న దాంట్లోనే సర్దుకునే మనస్తత్వం ఇదండి. ఓకే, అందుకనే వాళ్ళ దాది అమ్మ కోసం అతని దగ్గర ఉన్న 3 పైసలు కొనుక్కోకుండా ఆ చిమ్టా తెచ్చి ఇచ్చిండు. ఓకే, దీన్ని మీరు హిందీలో రాయాల్సి ఉంటుంది, నీట్గా రాయండి. లెసన్లోనే ఉంది ఇది, మీరు జాగ్రత్తగా చదివితే అర్థమవుతుంది.
కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. హామీద్ కే స్థాన్ పర్ ఆప్ హోతే తో క్యా ఖరీద్తే ఔర్ క్యూ. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు, ఒకవేళ హామీద్ ప్లేస్లో నువ్వే ఉంటే ఏం కొనుక్కుంటావు, ఎందుకు అనేది రాయాలి. ఇది ఓకే, అది ఈజీగా మీరు ఆలోచించి రాయాలి. ఓకే, మీరు ఆలోచించి రాయండి. ఈద్గాహ్ కహానీ కా సారాంశ్ అప్నే శబ్దో మే లిఖియే. ఓకే, ఈద్గా లెసన్ యొక్క సారాంశం ఇది మొత్తం రాయాల్సి ఉంటుంది, బట్ పాయింట్ టు పాయింట్ రాస్తే బాగుంటుంది. ఓకే, ఫస్ట్ ఏంటి, దాది అమ్మ ఎవరు, హమీద్ ఎవరు, హమీద్ వాళ్ళ పేరెంట్స్ ఎట్లా చనిపోయారు, హమీద్ మేళాకు పోయి ఏం కొనుక్కొచ్చిండు, అండ్ దాది అమ్మ రెస్పాన్స్ ఎట్లుంది, లాస్ట్ క్లైమాక్స్ ఎట్లుంది, ఇదంతా రాసేయచ్చు. ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ చదివితే ఇది ఈజీగా పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, हामिद और उसके मित्रों के बीच हुई बातचीत की किसी एक घटना को संवाद के रूप में लिखिए. ఓకే, హమీద్ వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో అయిన ఏదైతే సంభాషణ ఉందో దాన్ని బేస్ చేసుకొని రాయాలన్నమాట. ఇది బడే బుజుర్గోं के प्रति आदर, श्रद्धा और स्नेह भावनाओं का महत्व अपने शब्दों में बनाइए. ఓకే, పెద్దవాళ్ళ పైన శ్రద్ధ, స్నేహం, భావనలను వ్యక్తీకరిస్తూ వాళ్ళ గురించి రాయండి అని చెప్పేసి ఇదొక క్వశ్చన్ అన్నమాట.